రాధ రెడీ అయ్యి వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ఇక అక్కడ ఉన్న ఆ విక్రమ్ అయితే అలా రాధను చూస్తూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు, బాబు ఈ పువ్వులు ఆ అమ్మాయికి ఇవ్వు అని చెప్పి అంటారు. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఆ పువ్వులు తీసుకుని రాధకు ఇవ్వబోతూ ఉంటాడు. ఇక రాధ అయితే చాలా సీరియస్గా విక్రమ్ వైపు చూస్తుంది. ఇక అది చూసి విక్రమ్ మాత్రం ఏంటి రాధ, ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి విక్రమ్ అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది, మీ అమ్మ, మీ నాన్న, ప్రియ వీళ్ళందరూ కూడా ఇదే గుడికి వచ్చారు, ఇప్పుడే నాతో మాట్లాడారు అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, వాళ్ళు కూడా ఇదే గుడికి వచ్చారా అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇప్పటి వరకు కూడా నేను ప్రియాతోనే మాట్లాడాను. ప్రియని నన్ను చూసి ఏంటి పెళ్లి చేసుకోబోతున్నావా, ఎవరితో పెళ్లి చేసుకోబోతున్నావు, దొంగ పెళ్లి చేసుకోబోతున్నావా అని చెప్పి ప్రియ నన్ను అడిగింది. అదే ఇప్పుడు వాళ్ళు కానీ మనల్ని చూశారంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి రాధ అంటుంది. దాంతో విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. వాళ్ళు మనల్ని చూడకూడదు, చూశారంటే మన పెళ్ళిని అయితే ఆపేస్తారు. ఎలాగైనా సరే మనం వాళ్ళకి కనిపించకుండా నువ్వు ఒక ముసుగు వేసుకో అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ అంటాడు. ఆ మాట వినగానే రాధ అయితే చాలా సీరియస్గా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ మాత్రం తొందరగా ముసుగు వేసుకో అంటూ కంగారు పడుతూ ఉంటాడు.